చూడండి, వినాయకుడిని పూజ చేసుకున్నాం. పత్రి యూకేలో ఉన్నాం కదా, పత్రి కిందికి వెళ్ళి గ్రేప్స్ది, బ్లాక్ బెర్రీది, బ్లూబెర్రీది, చెర్రీవి అవి తెచ్చుకొని మేము ఆ చెట్ల ఈ పత్రి తెచ్చుకొని పూజ చేసుకున్నాం. యూకేలో మోడర్న్ వినాయకుడు అన్నట్టు. చూడండి, మేమన్నీ గ్రేప్స్, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ చెట్లు తెచ్చుకొని పూజ చేసుకున్నాం ఈ ఆకులతోటి. దేవదారు మేము ఉన్న దగ్గర పత్రి దొరకదు కదా, అందుకని అవన్నీ ఫ్రూట్స్ అంతా కలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాం. గరికె మటుకు బాగానే దొరికింది. చూడండి, వినాయకుడికి గరికె దొరికింది. పూలు చూడండి, ఇవి చామంతి పూల మోడల్ ఉన్నాయి పూలు. ఇదిగో మాకు వినాయకుడి పండగ యాపిల్స్ మేము చెట్టు మించి కోసుకొచ్చుకున్నాం. యాపిల్స్ ఇవి యాపిల్స్ చూడండి, మేము అన్ని చెట్టు మించి కోసుకొచ్చుకున్నాం. ఫ్రెష్ కాయలు అవి వినాయకుడికి. అపామార్గం అంటే ఉత్తరేది. గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. తులసీపత్రం అనగా తులసీ దళం. ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. చూతపత్రం అంటే మామిడాకు. వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. కరవీరము అంటే గన్నేరు చెట్టు యొక్క. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. విష్ణుక్రాంతమనగా విష్ణుక్రాంతము అని వాడతో పూజించాలి. సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి. దేవదారు పత్రం అంటే దేవదారు అని పిలువబడేటటువంటి ముఖాముఖ. భాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి. మరువకము అంటే మరువం. హేరంబాయ నమః సింధూర పత్రం పూజయామి. సింధూర పత్రం అంటే వావిలి చెట్టు యొక్క. శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. జాజీపత్రం అంటే జాజికాయ అని వాడబడే చెట్టు యొక్క. సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి. గండకీ పత్రం అంటే గండకీ చెట్టు యొక్క. ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. శమీపత్రం అనగా జమ్మి చెట్టు యొక్క. వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. అశ్వత్థపత్రం అంటే రావి చెట్టు యొక్క. సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి. అర్జున అంటే మద్ది చెట్టు, మద్ది చెట్టు యొక్క. కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. అర్కపత్రం అంటే జిల్లేడు చెట్టు యొక్క. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. అథ అష్టోత్తర శతనామ పూజ. మరలా భక్తి శ్రద్ధలతో పూజించండి. ఓం గజాననాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం వైమాతురాయ నమః ఓం విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతిరే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం ఓం కామినే నమః ఓం కపిత్థవనసప్రియాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహప్రదాయ. అగరధూపం వెలిగించండి. ఓం దశాంగం కుక్కులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతం నమస్తుభ్యం గృహాణవరతో భవ. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. దీపాలు చూపండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం బంధినాద్యోదితం మయా గృహాణవే. శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః. దీపం సందర్శయామి. కొంచెం నీరు వదలండి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం కొబ్బరికాయ కొట్టి నైవేద్య పదార్థముల పైన నీరు చల్లండి. ఓం సుగంధాన్ సుకృతాన్
తాశ్చైవ దాన్ దేవ క్షణముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ గృహాణ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక నైవేద్యం సమర్పయామి తాంబూలం ఒక తాంబూలాన్ని మహాగణపతి దగ్గర ఉంచండి భూగి ఫల సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి నీరాజనం శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః కర్పూర హారతిని వెలిగించి వరసిద్ధి వినాయక స్వామి వారికి 3 సార్లు చూపండి శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః నీరాజనం సందర్శయామి నీరాజనానంతరం శుద్ధాగమనీయం సమర్పయామి హారతి వద్ద కొద్దిగా దూరం వదిలి కళ్ళ కట్టుకోండి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ అథ దూర్వాయుగ్మ పూజ వచ్చిండు వాడు. దూర్వ అనగా గరిక యుగ్మం అనగా 2 గరిక పోచల చొప్పున మహాగణపతిని పూజించండి ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి గరిక తీసుకొని గణపతి దగ్గర అలంకరణగా పెట్టి నమస్కరించండి ఓం ఉమాపుత్రాయ నమః ఓం వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయాక్షణం చేయండి ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్నరాజాయ కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణ నమస్కారాన్